హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి కూడా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు లేటెస్ట్గా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక ప్రాంతం సమీపంలో ఇక్కడ ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి కేంద్రీకృతం అవ్వడం జరిగింది. అయితే దీని ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, ఏ ప్రాంతాలకు పిడుగులతో కూడుకున్నటువంటి ఆకస్మిక వర్షాలు కురుస్తాయి, మరొక వైపు ఉష్ణోగ్రతలు ఎటువంటివి ఎక్కువగా నమోదు అవుతుండడంతో కూడా ఉపశమనం ప్రభావంతో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో అయితే రాగల 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవ్వే అవకాశం ఉండొచ్చు, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్గా 1 బై 1 చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎంత మేరకు నమోదవుతూ ఉన్నాయి, వర్షాలు కురుస్తున్నాయా లేదా అనే విషయం గురించి కామెంట్లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రెగ్యులర్ వెదర్ రిపోర్ట్ మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ప్రస్తుతము ఈ నైరుతి బంగాళాఖాతంలో ఈ శ్రీలంక ప్రాంతం సమీపంలో అక్కడ ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఏర్పడి కేంద్రీకృతం అవ్వడం జరిగింది. సో ఇక రానున్నటువంటి 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో క్లియర్గా శాటిలైట్ ఇమేజ్ వస్తారా ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో ఇక ఫస్ట్ వచ్చేసి ఉష్ణోగ్రతల సంగతి అయితే చూద్దామండి. నేడు కడప జిల్లా ఒక్క జిల్లాలోనే గరిష్టంగా 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని, అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను అయితే తీవ్రంగా జారీ చేస్తూ ఉన్నారు. రేపు అనగా 14వ తారీఖున రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఈ తీవ్రమైనటువంటి వడగాళ్ళు వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్, విజయనగరము, మన్యము, అల్లూరి సీతారామరాజు, పోలవరము, ఏలూరు జిల్లాల్లో 33 మండలాల దాదాపుగా 33 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాళ్ళు వీచేలాగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తూ ఉన్నారు గైస్, ఓకేనా. సో ప్రస్తుతం అయితే మనకు మీరు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 40 నుంచి 43, 44 డిగ్రీల వరకు అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇక మరొక వైపు ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం అనేది ఎలా ఉంటుందో క్లియర్గా ఇప్పుడు చూద్దాము. ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో మనకు ముఖ్యంగా ఏపీలో వచ్చి ఎక్కడైనా వర్షాలు కురుస్తున్నాయా ప్రస్తుతానికి అంటే ఎక్కడ కూడా వర్షాలు అనేటువంటివి పడడం లేదనమాట. వాతావరణం మొత్తం కూడా మేఘాలతో ఉందైతే నీలి మేఘాలతో ఉందన్నమాట, మబ్బులతో కూడా కమ్ముకొని లేకుండా. మరొక వైపు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాదు, మహబూబ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే లైట్ రెయిన్ అయితే నమోదవుతుంది, అంతేకాని హెవీ రెయిన్ కూడా కాదనమాట. సో ప్రస్తుతం మనకు ఈ యొక్క ఏరియాలో శ్రీలంక ప్రాంతం సమీపంలో ఉపరితల ద్రోణి అనేది ఒకటి కొనసాగుతుంది. సో ఇది కనుక మనకు ఇటు సైడ్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఏపీకి దానివలన ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇక నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చేసి రేపు సాయంత్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. రేపు అనగా 14వ తారీఖున మ్యాక్సిమం ఈరోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 2-3 గంటల టైం వరకు కూడా ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఈ ఇమేజ్లో ఒకసారి చూసినట్లయితే ఇది రేపు సాయంత్రం 4-4:30 ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఉత్తరాంధ్ర డిస్టిక్స్లో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో లైట్ రెయిన్ నమోదవుతుంది. అంతే, ఇంకెక్కడ ఏ డిస్టిక్లో కూడా
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎక్కడ కూడా వర్షం అనేది అయితే పడదండి. కంప్లీట్గా వాతావరణం అనేది నీలిమేఘాలతో కప్పబడి అయితే ఉంటుందన్నమాట. మరొక వైపు తెలంగాణ స్టేట్లో కూడా ఒకసారి చూసినట్లయితే ఎక్కడా కూడా రేపు సాయంత్రం 4:30-5 ప్రాంతంలో వర్షాలు కురిసేందుకు ఛాన్స్ అయితే లేదు. ఓకేనా. సో ఇక ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో ఇందులో ఒకసారి చూడొచ్చు మీరు. మన ఏపీలో వచ్చి జనరల్గా ఎక్కడ కూడా లేదు రేపు ఆ టైంకి వర్షం పడే అవకాశం అయితే ఉండదు. బట్ తెలంగాణలో మాత్రము ఈ హైదరాబాద్ డిస్టిక్ సరిహద్దుల ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. అంతేకాని ఇంకెక్కడ కూడా తూర్పు తెలంగాణ డిస్టిక్స్, ఇటు సైడు పడమర తెలంగాణ డిస్టిక్స్ ఎక్కడ కూడా లైట్ రైన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండదు, అసలు వర్షమే పడదు. మరొక వైపు కర్ణాటక స్టేట్లో అక్కడక్కడ క్లైమేట్ అనేది మబ్బులతో కప్పుకొని తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవచ్చు తెలంగాణ స్టేట్లో, ఈ కర్ణాటక స్టేట్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్లోకి అయితే వెళ్దాము. సో ఇది రేపు నైట్ అనగా 14వ తారీఖు నైటు ఎన్ని గంటలకు సంబంధించి అంటే 9:30-10 గంటల సమయంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. ఓకేనా. సో ఇందులో చూద్దాము. ఏపీలో మ్యాక్సిమం రేపు నైట్ కూడా వాతావరణంలో ఎక్కడా కూడా మార్పులు వచ్చి వర్షాలు కురిసే ఛాన్స్ అయితే లేవు. తెలంగాణలో మాత్రము హైదరాబాదు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోనే అది కూడా లైట్ రైను నమోదవుతుంది, అంతేకాని హెవీ రైన్ కూడా కాదనమాట. బట్ మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి వాతావరణంలో సడన్గా మార్పులు వచ్చి అకాల వర్షాలు కూడా సంభవించే అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అకాల వర్షాలు మనకు ఊహించని రీతిలో అయితే వస్తాయండి. అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది, ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. మరొక వైపు ఈదురుగాలు కూడా ఉంటాయన్నమాట. ఈ సీజన్ మనకు అలాంటిది, ఎందుకంటే ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి. సో కొంచెం జాగ్రత్త అయితే వహించండి. నేను డైలీ కూడా మన ఛానల్ నుంచి లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అప్ చేసేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.